ఉంటుందో వాళ్ళు మాత్రమే కాశీ పట్టణ ప్రవేశం చెయ్యగలరు. అందున కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణించినంత మాత్రం చేత ముక్తినిస్తానన్నారు పరమాత్మ. కాశీలో మరణిస్తే ముక్తి రావడం ఒకెత్తు, కాశీ పట్టణం గురించి చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? ప్రపంచంలో మీకు 3 రకములైనటువంటి ఫలితములను ఇచ్చేటట్టుగా ఉంటాయి క్షేత్రములన్నీ. ఒకటి, మీరు ఇహజన్మలో ఈ శరీరముతో ఇప్పుడు చేసినటువంటి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినవై క్షేత్రాలుంటాయి. ఉదాహరణకి వెంకటాచలమునందు స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణిలో మీరు స్నానం చేశారనుకోండి, మీ పాపరాశి ధ్వంసమవుతుంది. కానీ స్నానం చేసేటప్పుడు కాకి స్నానం అని కాదు దాని ఉద్దేశ్యం. మీకు స్వామి పుష్కరిణి మీద అంత విశ్వాసముతో ఆ పుష్కరిణి స్నానం చేయాలి. స్వామి పుష్కరిణి స్నానం సద్గురు పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణి స్నానం అంటే అంత తేలిగ్గా దొరికేదేం కాదు. కాబట్టి స్వామి పుష్కరిణి యందు స్నానము చేసినటువంటి వారి పాపరాశి ధ్వంసమవుతుంది. రెండవది, ఇంకొక గమ్మత్తు ఉంటుంది. ఒక్కొక్కరు ఈ శరీరముతో ఉండగా పుణ్యము చేసిన వాడు ఉండడు. ఊర్ధ్వలోకములను పొందడానికి కావలసినటువంటి పుణ్య సంచయమును ఇక్కడ చేసి ఇక్కడ ప్రవర్తించి ఇక్కడ నడువడి ఉన్నవాడు ఉండడు. కానీ అటువంటి వాడు పడిపోయినప్పుడు, అనగా వాడు శరీరము విడిచిపెట్టినప్పుడు వాడిని ఉద్ధరించవచ్చా, ఉద్ధరించగలరా ఎవరైనా అంటే? అందుకే 3 తరాల వరకు తద్దినం పెట్టడం అనేటటువంటి ఆనవాయితీ. 3 తరాల వరకు వాళ్ళని పితృదేవతాలోకంలో ఉంచుతారు అని. ఈ 3 తరాలలో ఎవరైనా తద్దినం సక్రమంగా పెట్టినా, తద్దినం సక్రమంగా పెట్టడం అంటే ఏంటి? ఏడుస్తూ ఏదో తప్పదు, వాడో తండ్రో తల్లో ఏదో చచ్చిపోయారు మనం పెట్టాలి కదా అని పెట్టిన తద్దినం కాదు. దాని పేరే శ్రాద్ధము. శ్రాద్ధము అనగా పరమశ్రద్ధతో నిర్వహించవలసినది. మార్కండేయ పురాణంలో దాని గురించి విస్తృతంగా మాట్లాడతారు. మీరు ఏది తింటారో అది పితృదేవతలకి పెట్టాలి. మీరు ఏది తిని వదిలిపెట్టారో, అనగా శేషము ఏది ఉందో ఇంట్లో, దాన్ని పితృదేవతలకి పెట్టకూడదు. ఓ కేజీ వంకాయలు ఇచ్చి